కృష్ణా జిల్లా విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో పసికందు మాయమైంది. ఇంక్యుబేటర్లో ఉంచిన శిశువు అదృశ్యమయ్యాడు. చిన్నారికి కామెర్లు కావడంతో ఇంక్యుబేటర్లో ఉంచారు. తల్లి పాలిచ్చిన తర్వాత సిబ్బంది ఆమెను గది నుంచి బయటకు పంపారు. కాసేపటి తర్వాత చూసేసరికి చిన్నారి మాయమైంది. ఆసుపత్రి సిబ్బంది తీరుపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వైద్యులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు. తల్లి ఫిర్యాదుతో ఆర్ఎంఓ పోలీస్ విచారణ చేపట్టారు. మంత్రి కామినేని కూడా ఘటనపై విచారణకు ఆదేశించారు. కృష్ణా జిల్లా విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో పసికందు మాయమైంది. ఇంక్యుబేటర్లో ఉంచిన శిశువు అదృశ్యమయ్యాడు. చిన్నారికి కామెర్లు కావడంతో ఇంక్యుబేటర్లో ఉంచారు. తల్లి పాలిచ్చిన తర్వాత సిబ్బంది ఆమెను గది నుంచి బయటకు పంపారు. కాసేపటి తర్వాత చూసేసరికి చిన్నారి మాయమైంది. ఆసుపత్రి సిబ్బంది తీరుపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వైద్యులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు. తల్లి ఫిర్యాదుతో ఆర్ఎంఓ పోలీసులు విచారణ చేపట్టారు. మంత్రి కామినేని కూడా ఘటనపై విచారణకు ఆదేశించారు. కృష్ణా జిల్లా విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో పసికందు మాయమైంది. ఇంక్యుబేటర్లో ఉంచిన శిశువు అదృశ్యమయ్యాడు. చిన్నారికి కామెర్లు కావడంతో ఇంక్యుబేటర్లో ఉంచారు. తల్లి పాలిచ్చిన తర్వాత సిబ్బంది ఆమెను గది నుంచి బయటకు పంపారు. కాసేపటి తర్వాత చూసేసరికి చిన్నారి మాయమైంది. ఆసుపత్రి సిబ్బంది తీరుపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వైద్యుల్ని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు. తల్లి ఫిర్యాదుతో ఆర్ఎంఓ పోలీసులు విచారణ చేపట్టారు. మంత్రి కామినేని కూడా ఘటనపై విచారణకు ఆదేశించారు.